నూరి ఫాతిమా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ అభివృద్ధి కూటమితోనే సాధ్యమని ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూటమి నేతలకు కావాల్సింది కేవలం అమరావతి అభివృద్ధి మాత్రమేనని, అక్కడ నీళ్లు తోడుకోవడాన్నే అభివృద్ధిగా చూపిస్తున్నారని విమర్శించారు. అలాగే అభివృద్ధిని ఏఐ చిత్రాలతో చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, నారా లోకేష్ కి చాలా తేడా ఉందని పేర్కొంటూ పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని ఆరోపించారు. సంపద సృష్టి, అభివృద్ధి అంటేనే ఇదేనా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతి ఒక్కళ్ళం కూడా ఇచ్చి ప్రజల వెంట ఉండి, ప్రజల కోసం ఉండి ఈరోజు పోరాటం చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఏ ధర పెట్టారో దానికి సమాంతరంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏది నిర్ణయించిందో ఆ ధరకి ఉండి మరి ప్రజలకి అందుబాటులో తెచ్చే విధంగా చూడాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దాని మీద స్పందిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.